హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల జూన్ 12 తారీఖున వస్తుంది అని చెప్పి మెగా అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూశారు. సినిమాను పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఎన్నో 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 ప్రిపరేషన్స్ చేసుకొని రెడీగా ఉన్న మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఎస్, హరిహర వీరమల్లు మూవీ జూన్ 12న రిలీజ్ కావడం లేదు. ఎస్, ఈ సినిమా వాయిదా పడిపోయింది. సో ఈ సినిమా వాయిదా పడడానికి గల కారణం ఏంటిది? అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని వాయిదా వేయడం ఏంటి? మరో 2-3 రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది అనగా సడన్గా చిత్రయూనిట్ అయితే ఒక బాంబ్ అయితే పేలవడం జరిగింది. సో అసలు ఈ బాంబ్ పేల్చడానికి గల కారణం ఏంటిది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని అసలు ఆపేయడం ఏంటిది? అసలు ఈ విషయము ఎవ్వరికి కూడా అంతు చిక్కడం లేదు. దీనికి గల కారణం ఏంటిది అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కాలమైంది సోలో ఫిలిం వచ్చి. ఎస్, రాజకీయాల్లో బిజీ అవ్వడం అండ్ అలాగే రాజకీయాల్లో కూడా 100కి 100% సక్సెస్ రేట్ రావడం అండ్ అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే మన మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక సెలబ్రేషన్ అని చెప్పుకోవాలి. సో ఎన్ని పండుగలు ఉన్నా సరే మన పవర్ స్టార్ గారిని తెర మీద చూసే పండగ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మెగా అభిమానులకు అయితే అది ఒక వేరే రేంజ్ సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఆయన మన ముందుకు తెర మీద అలా కనిపిస్తూ ఉంటే, అలా డైలాగులు చెప్తూ ఉంటే, అలా యాక్ట్ చేస్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు కూడా చాలదు. ఆ రేంజ్లో సెలబ్రేషన్ చేసుకుంటారు మెగాభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో చాలా రోజుల తర్వాత మన ముందుకు రాబోతుంది ఈ సినిమాని పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఎంతో ప్రిపరేషన్ చేసుకుని రెడీగా ఉన్న టైంలో సడన్గా చిత్రం అయితే ఈ సినిమాని వాయిదా వేస్తున్నాము అని చెప్పి బాంబు పేల్చడంతో మెగా అభిమానులు అయితే ఎంతో నిరుత్సాహానికి గురయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అసలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటి, వాయిదా పడడం ఏంటి? ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీ బుకింగ్స్ కూడా అయిపోయాయి. వేల లక్షల టికెట్లు కూడా బుక్ అయిపోయాయి. మరో 2-3 రోజుల్లో మన ముందుకు రాబోతుంది సినిమాని తెర మీద చూడబోతున్నామని చెప్పి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న అభిమానులు కానివ్వండి అండ్ అలాగే సినీ క్రిటిక్స్ కానివ్వండి, కామన్ ఆడియన్స్ కానివ్వండి, సడన్గా వాయిదా పడ్డది అనే విషయం తెలియగానే నిరుత్సాహానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎస్, అయితే ఈ సినిమా అసలు వాయిదా పడడానికి గల కారణం ఏంటిదంటే సినిమాని ఇంకా బెటర్గా, ఇంకా క్వాలిటీగా, ఇంకా వేరే లెవెల్ విఎఫ్ఎక్స్తో మన ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఈ సినిమాని వాయిదా వేశారు అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కూడా కొంతవరకు మాత్రమే. ఎస్, జస్ట్ ఒక 25% పీపుల్స్ మాత్రం ఇది కారణం అనుకున్నారు. మరో 75% పీపుల్ వచ్చి ఎస్, ఈ సినిమా వాయిదా పడడానికి గల కారణం ఏంటిదంటే అసలు ఈ సినిమాని తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఎస్, ఇప్పుడు ఈ 75% పీపుల్ ఇదే రీజన్ అనుకొని ఈ సినిమాని ఎవరు తీసుకోవడం లేదు. ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ సినిమాని కొనుగోలు చేయడం లేదు. ఏ ఒక్క ప్రొడ్యూసరు దగ్గరికి కూడా రావడం లేదు. అయితే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ దాదాపుగా 250 నుంచి 300 కోట్లు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు. అండ్ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఇక్కడ ఓన్లీ టాలీవుడ్లోనే దాదాపుగా 200 కోట్లు కొట్టే సత్తా ఉంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలి అంటే దానికి తగ్గ ప్రమోషన్స్ కానివ్వండి, దానికి తగ్గ ఈవెంట్స్ కానివ్వండి చేసుకోవాలి. మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అంటే సరే ఓకే, ఆయన ప్రమోషన్ చేయకపోయినా జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ని రిలీజ్ చేసినా సరే ఎగబడి చూస్తారు. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. మరి ఇతర ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కంపల్సరీ ప్రమోషన్ చేయాలి. 300 కోట్ల బడ్జెట్ మనకు తిరిగి రావాలి, రికవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ చేసి తీరాలి. సో ఈ సినిమాకి అనుకున్న రేంజ్లో ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇది ఒక కారణం అనుకోవచ్చు. అండ్ అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి సరైన ఇప్పటి వరకు తను తీసిన సినిమాలు అన్నీ కూడా ఏది కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. అండ్ అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద తన ఈ రేంజ్ సెలక్షన్ అయితే, ఈ రేంజ్ సక్సెస్ అయితే ఇప్పటి వరకు మన క్రిష్ జాగర్లమూడి గారికి ఎక్కడ కూడా లేదు. అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. సో కరెక్ట్గా ఒక బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వని డైరెక్టర్తో ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ పెట్టుకొని ఈ రేంజ్ ఆఫ్ బడ్జెట్ పెట్టి సినిమాని తీయడం కరెక్టేనా? సో కరెక్ట్
సినిమా ఇప్పటి వరకు తన ఖాతాలో ఏ ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ 100 కోట్ల బడ్జెట్ని కూడా రాబట్టే సినిమా తీయని క్రిష్ జాగర్లమూడి గారి డైరెక్షన్లో మన హరిహర వీరమల్లు చేసిన మన పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ రావాలంటే ఏ రేంజ్లో ప్రమోషన్స్ ఉండాలి, ఏ రేంజ్లో కథ ఉండాలి, ఏ రేంజ్లో డైరెక్షన్ ఉండాలో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీటన్నిటిని మరోసారి చెక్ చేసుకొని ఈ సినిమాని మరో కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించి ఆ రిలీజ్ డేట్ని ప్రకారం ఆ రోజున తీసుకురావాలి అని చెప్పి సినిమాని ప్రజెంట్ ఇప్పుడైతే వాయిదా వేశారు అని చెప్పి 75% పీపుల్ అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినా ప్రీఫోన్ చేసినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒరిగేది ఏం లేదు. ఆయన ఏ టైంలో వచ్చినా సరే, ఏ డేట్ని వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం. ఎస్, అది మాత్రం నిజం. సో ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్న వార్తల ప్రకారం హరిహర వీరమల్లు జూన్ 12 అయితే రావడం లేదు, మరో కొత్త రిలీజ్ డేట్కి ఈ సినిమా రాబోతుంది. అది కూడా ఈ నెలలోనే జూన్ 26వ తారీఖున మన ముందుకు వస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో వేచి చూడాలి. సో 2 వీక్స్ 1 or 2 వీక్స్లో మన ముందుకు అయితే రాబోతుంది. సో పెద్ద గ్యాప్ ఏమి లేదు కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మరో 10-15 రోజుల్లో మన ముందుకు అయితే రాబోతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రికార్డ్ని బద్దలు కొడుతుందనే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.